శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను వసుంధర గారు రచించినటువంటి 'హెచ్చరిక' అనే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. కిల్లర్ మొబైల్ వ్యాన్ థియేటర్ ముందు ఆగింది. డ్రైవింగ్ సీట్లో నుంచి దిగి బుకింగ్ కౌంటర్ వైపు నడిచాడు డిటెక్టివ్ కిల్లర్. క్యూ మెలికలు తిరిగి ఉంది. పురుషుల క్యూ చాలా పొడుగ్గా ఉంది. స్త్రీల క్యూ చాలా చిన్నదిగా ఉంది. టికెట్స్ దొరకవు అనుకున్నాడు కిల్లర్. సరిగ్గా అప్పుడే ఒక యువతి అతడి పక్కకు వచ్చి చనువుగా చేయి పట్టుకుని, టికెట్స్ తీశాను, పదండి పోదాం అంది. కిల్లర్ తెల్లబోయి ఆమె వంక చూశాడు. ఆమె కళ్ళల్లో ఆటే మాట్లాడవద్దన్న హెచ్చరిక ఉంది. కిల్లర్ ఆ హెచ్చరికను పాటించి ఆమెతో థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాడు. మీరెవరో నాకు తెలియదు, గత్యంతరం లేక చనువు తీసుకున్నాను, నన్ను మన్నించండి అందా యువతి నెమ్మదిగా. మరి కాస్త వివరంగా చెప్పు అన్నాడు కిల్లర్. నా పేరు చేతన, నన్నో వ్యక్తి వెంటాడుతున్నాడు అందామె. ఎందుకు? అతడికి నేనేదో పని చేసి పెట్టారట. ఏమిటా పని? అతడు నాకు బ్రీఫ్ కేస్ ఇస్తాడట. అది నేను తను చెప్పిన చోట అందచేయాలట. అందులో తప్పేముంది? అది స్మగ్లింగ్కి సంబంధించిన వ్యవహారం. ఎలా తెలుసు? ఆ యువతి మాట్లాడలేదు. ఎలా తెలుసు అడిగాడు కిల్లర్. చెప్పలేను. చేతన, అతడు నిన్నే ఎందుకు వెంటాడాడు? అంటే స్మగ్లింగ్కు నువ్వు తప్ప ఎవరు దొరకలేదా వాళ్ళకి? చేతన ఏదో చెప్పబోయింది. సరిగ్గా అప్పుడే బాయ్ కిల్లర్ని సమీపించి, సార్, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు. కిల్లర్ అటువైపు చూశాడు. చేతన కూడా అటే చూసి కంగారుగా అతడే అంది. నా టికెట్ ముక్క ఇలాగియ్యి అన్నాడు కిల్లర్. ఆ ముక్క తీసుకుని జేబులో పెట్టుకుని అతడు లేచాడు. గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడతను. ఎవరు నువ్వు? నన్నెందుకు పిలిచావు అన్నాడు కిల్లర్. కాస్త బయటకు రా, చెబుతాను అన్నాడతను. ఇద్దరూ కలిసి కొద్ది అడుగులు నడిచారు. నువ్వు నా పిల్ల పక్కన కూర్చున్నావు అన్నాడతను. నువ్వే పిల్ల గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు. నేను నా భార్య పక్కన కూర్చున్నాను అన్నాడు కిల్లర్. అది నీ భార్య కాదు. కిల్లర్ సీరియస్గా, నా భార్యను అది ఇది అంటే సహించను అన్నాడు. అతడు మౌనంగా జేబులో నుంచి ఒక కాగితం తీసి కిల్లర్కు అందించి, ఒకసారి చూడు అన్నాడు. అందులో ఒక యువకుడి బొమ్మ ఉంది. యువకుడి గుండెలో కత్తి దిగి ఉంది. రక్తం బొటబొట కారుతున్నట్లు చిత్రించబడి ఉంది. ఏమిటిది? నీకిది హెచ్చరిక. కిల్లర్ నవ్వి థ్యాంక్స్ అన్నాడు. ఐఆమ్ సీరియస్ అన్నాడతను. ఇంతకీ ఎవరు నువ్వు అన్నాడు కిల్లర్. ఐఆమ్ ఏ కిల్లర్ అన్నాడతను. అయితే నేనేం చేయాలి? నీ జేబులోని టికెట్ ముక్క నాకు ఇచ్చేసి వెళ్ళిపో. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో హెచ్చరించానుగా. కిల్లర్ కుడి చేతిలోని హెచ్చరిక కాగితాన్ని ఎడమ చేతిలోకి మార్చుకున్నాడు. కుడి చేతిని ప్యాంటు జేబులోకి పోనిచ్చాడు. అతన్ని హెచ్చరించిన వ్యక్తి ఏం జరుగుతుందోనని చూస్తున్నాడు. తన బెదిరింపుకు కిల్లర్ భయపడి ఉంటాడని అతడు అనుకున్నాడు. కిల్లర్ చేయి ప్యాంటు జేబులో నుంచి బయటకు వచ్చింది. చేతిలో 3 5s సిగరెట్ ప్యాకెట్ ఉంది. డూ యూ స్మోక్ అన్నాడు కిల్లర్. నో అన్నాడు అతను. నేను స్మోక్ చేయను. మిత్రులకు ఆఫర్ చేయడం కోసం ఎప్పుడు జేబులో ఒక ప్యాకెట్ ఉంచుకుంటాను అని అన్నట్టు నువ్వు నాకు మిత్రుడు కాదేమో అంటూ ప్యాకెట్ తిరిగి జేబులోకి తోసేశాడు. వేళాకోళంగా ఉందా అన్నాడు అతను. ఐఎమ్ సీరియస్ అంటూ కిల్లర్ ఎడం చేతిలోని కాగితాన్ని కుడి చేతిలోనికి మార్చి అతడికి అందించాడు. ఏమిటిది అన్నాడతను. నీ హెచ్చరిక నీకే అందచేస్తున్నాను అన్నాడు కిల్లర్. అంటే అన్నాడతను కోపంగా. నువ్వు నన్ను హెచ్చరించావు, అది మర్చిపోవటం నీకు మంచిది. మర్చిపోలేదు. ఇప్పుడు నీ దగ్గరున్నది నా హెచ్చరిక అవుతుంది అన్నాడు కిల్లర్. నాతో వేళాకోళం మంచిది కాదు, గుర్తుంచుకో. ఐఎమ్ ఏ కిల్లర్ అన్నాడతను గంభీరంగా. యు ఆర్ ఏ కిల్లర్, బట్ ఐఆమ్ కిల్లర్ అంటూ కిల్లర్ వెనుతిరిగాడు. కిల్లర్ థియేటర్లో ప్రవేశించేసరికి చేతన పక్కన ఓ యువకుడు కూర్చుని ఉన్నాడు. మిస్టర్, ఈ సీటు నాది అన్నాడు కిల్లర్. కావాలంటే సీట్లు ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్నాడా యువకుడు. నేను కావాలనను, మర్యాదగాలే అన్నాడు కిల్లర్. చేతన, మనం అక్కడే సీట్లు ఎక్స్చేంజ్ చేసుకుందాం, నాతో రా అన్నాడు ఆ యువకుడు. చేతన మాట్లాడకుండా లేచి నిలబడింది. కిల్లర్ చేతన వంక చూశాడు. ఆమె కళ్ళల్లో అతడికి అసహాయత కనపడింది. అతడు చటుక్కుని చేయి పట్టుకుని చేతనను సీట్లో కూర్చోబెట్టి ఆ యువకుడి వంక తీవ్రంగా చూసి, గెట్అవుట్ ఆఫ్ హియర్ అన్నాడు. చేతన, నువ్వురా అన్నాడు ఆ యువకుడు. కిల్లర్ ఆమె భుజాన్ని నొక్కిపట్టి చేతన రాదు అన్నాడు. ఆ యువకుడు కిల్లర్ కళ్ళలోకి చూసి లేచాడు. అతడు వెళ్ళగానే కిల్లర్ చేతనతో ఏమిటిదంతా అన్నాడు. చేతన నెమ్మదిగా, నేనిప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాను అంది. ఏమిటా ప్రమాదం? ఒక పెద్ద గ్యాంగ్ నన్ను ఉపయోగించుకోవాలని చూస్తోంది. నిన్నే ఎందుకు అన్నాడు కిల్లర్. చేతన కిల్లర్ భుజం మీదకు వంగి అతడి చెవిలో, ప్లీజ్ దయ ఉంచి ఇప్పుడు నన్నేమీ అడగొద్దు, ఇక్కడేమీ చెప్పలేను అంది. కిల్లర్ మాట్లాడకుండా ఊరుకున్నాడు. చేతన కొద్ది క్షణాలాగి, నేను వెళ్ళి వేరే సీట్లో కూర్చుంటాను అంది. ఎందుకు? నా గురించి మీరు ప్రమాదంలో పడతారు అందామె.
ఇప్పటికే నేను ప్రమాదంలో ఉన్నాను. ఇప్పుడు నేను లేచి వెళ్ళిపోతే మీకే ప్రమాదము ఉండదు. మరి నీకు? నేను ఎలాగూ ప్రమాదంలో ఉన్నాను. మిమ్మల్ని ఇందులో ఇరికించలేను. అలాంటప్పుడు ముందుగా నన్నెందుకు పిలిచావు? వాళ్ళిలా నన్ను మిమ్మల్ని వెంటాడతారని అనుకోలేదు. కిల్లర్ ఆమె వైపు వంగి నెమ్మదిగా, ప్రమాదాలంటే నాకిష్టం. నన్ను ప్రమాదానికి గురి చేయాలనుకునేవారే ప్రమాదానికి గురవుతారు. ప్రతిఫలం ఆశించకుండా నిన్ను నేను ప్రమాదం నుంచి రక్షించగలను. ఎటొచ్చి ప్రమాదం నుంచి తప్పించుకోవాలన్న కోరిక నీకుండాలి. ఆలోచించుకో అన్నాడు. చేతన మాట్లాడలేదు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. ఏం నిర్ణయించుకున్నావు అన్నాడు కిల్లర్. నేను లేచి వెళ్ళలేదు కదా, మీతో కలిసి సినిమా చూస్తాను. సినిమా అయ్యే వరకు విశేషాలేమీ జరగలేదు. నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు కిల్లర్. చేతన మౌనంగా అతడిని అనుసరించింది. ఇద్దరూ వ్యాన్లో కూర్చున్నారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న కిల్లర్కి కాస్త దూరంగానే కూర్చుంది చేతన. మంచి పిల్ల అనుకున్నాడు కిల్లర్. అతడు వెంటనే వ్యాన్ స్టార్ట్ చేయకుండా, మొత్తం నీ కథంతా ఇప్పుడు చెప్పు అన్నాడు ఆమెతో. చేతన గొంతు సవరించుకుని, నేను సుస్మిత కాస్మెటిక్స్ కంపెనీలో పనిచేస్తున్నాను. అవసరానికి మించిన జీతం నాకు లభిస్తోంది. అందువల్ల జీవితం తృప్తిగా నడిచిపోతోంది. అయితే ఇటీవల కొందరు నా వెంట పడుతున్నారు. తాము చెప్పినట్లు చేయమని, చేస్తే లక్షలు ఆర్జించవచ్చునని ఆశ పెడుతున్నారు. నేను ఒప్పుకోకపోతే బెదిరిస్తున్నారు. ఈరోజు సినిమా ప్రోగ్రాం నేను వేసుకున్నది కాదు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, ఒక్క నిమిషం, నీకు ఇంట్లో ఎవరు లేరా అన్నాడు కిల్లర్. అన్నయ్య ఉన్నాడు. నీ అన్నయ్యకి ఈ విషయం చెప్పలేదా? థియేటర్లోంచి బయటకు వెళ్ళాక నా పక్కన మీరు చూసిన వ్యక్తి నా అన్నయ్య. అతడి పేరు శంకరం అంది చేతన. కిల్లర్ ఆశ్చర్యంగా, ఏ అన్నా చెల్లిని స్మగ్లింగ్కు ప్రోత్సహించడు అన్నాడు. అన్నయ్యనెవరో దురలవాట్లకు గురిచేసి తమ చేతిలో కీలుబొమ్మను చేసుకున్నారు. స్మగ్లింగుకే కాదు, వ్యభిచారానికి కూడా ప్రోత్సహించగలడిప్పుడు. నన్ను అన్నయ్య అంటూ చేతన వంగి మోకాళ్ల మీద తలపెట్టుకుని ఏడ్చింది. ఏడ్చి సాధించేదేమీ ఉండదు, జరిగింది చెప్పు. అన్నయ్యకిప్పుడు కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. వాడి స్నేహితులు ఇంటికి వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నా అన్నయ్య మాట్లాడేవాడు కాదు. ఆడదానికి శీలం ముఖ్యం కాదని, అన్నింటికీ డబ్బు కావాలని హితబోధలు చేస్తూ ఉండేవాడు అని చేతన ఒక క్షణం ఆగి, నిజానికి అన్నయ్య ఎంతో మంచివాడు. నన్ను ప్రాణానికి ప్రాణంగా పెంచాడు. కాలేజీలో చదువుతూ ఉండగా ఎవడో నా చేయి పట్టుకున్నాడని తెలిసి వెతుక్కుంటూ వెళ్ళి 4 తన్ని వచ్చాడు. నన్ను ఇంటిదాన్ని చేసే వరకు తను పెళ్లి చేసుకోనన్నాడు. అలాంటిది 2 ఏళ్ల నుంచి అన్నయ్యలో మార్పు ప్రారంభమై ఇప్పుడు భరించరానిదిగా తయారయ్యింది. అందుకే నేను అన్నయ్యను వదిలిపెట్టి నా స్నేహితురాలు సుధ ఇంట్లో ఉంటున్నాను. సుధ తల్లిదండ్రులు నన్ను అభిమానంతో ఆదరించారు అంది. నీ కథ చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఇల్లు మారితే మీ అన్నయ్య ఊరుకున్నాడా అన్నాడు కిల్లర్. ఊరుకోలేదు, కానీ మన పద్ధతులు వేర్వేరుగా ఉన్నాయని చెప్పాను. తన మీద నాకే కోపమూ లేదన్నాను. నాకు పెళ్ళై కాపురానికి వెళ్ళిపోయాననుకోమన్నాను. కొన్ని నెలల పాటు అన్నయ్య నా జోలికి రాలేదు. సంతోషించాను. అయితే 2 వారాల నుంచి కొందరు వ్యక్తులు నన్ను వెంటాడి తమకు సహకరించమని వేధిస్తున్నారు. వాళ్లకు అన్నయ్య రికమెండేషన్ ఉంది. అన్నయ్య స్వయంగా నన్ను కలుసుకుని వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే ప్రమాదమని హెచ్చరించాడు కూడా. నేను ప్రమాదానికి సిద్ధమేనని చెప్పాను. ఈరోజు అన్నయ్య సినిమాకని 2 టికెట్లు బుక్ చేసుకుని వచ్చానని చెబితే జాలిపడి థియేటర్కు వచ్చాను. అన్నయ్య నాకు 2 టికెట్స్ ఇచ్చి ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. తర్వాత మిమ్మల్ని థియేటర్లోంచి బయటకు పిలిచిన యువకుడు నా దగ్గరకు వచ్చి, నీ అన్నయ్య రాడు, నేను నువ్వు కలిసి సినిమా చూస్తాం అన్నాడు. అతన్ని చూస్తే నాకు భయం వేసింది. మనిషి మర్యాదస్తుల్లా లేడు అని ఆగింది చేతన. అన్నాడు కిల్లర్. చేతన చెప్పుకుపోతూ ఉంటే జరిగింది అతడికి కళ్ళకు కట్టినట్లుంది. నేను నీతో సినిమా చూడను అంది చేతన. మరి ఎవరితో చూస్తావు? అసలు సినిమాయే చూడను అంది చేతన. చూడకుండా థియేటర్ బయట కూర్చుండిపోతావా? ఇక్కడే ఎందుకుంటాను, ఇంటికి వెళ్ళిపోతాను. సినిమా చూడకుండా నువ్వు ఇంటికి వెళ్ళలేవు అంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళితే నువ్వు ఇల్లు చేరవు అని నా ఇల్లు చేరతావు అన్నాడు. చేతన భయపడింది. ఇక్కడుంటే నీకేమీ భయం లేదు. థియేటర్లో నీకో వస్తువు అందుతుంది. అది నువ్వు నేను చెప్పిన చోటుకు చేర్చాలి అన్నాడతను. 4 రోజుల క్రితం ఒక వ్యక్తి ఆమె ఆఫీసుకు వెళ్లే ముందు కలుసుకుని ఒక బ్రీఫ్ కేసు ఇవ్వబోయాడు. చేతన తీసుకోలేదు. ఇది అలాంటి కేసేనని చేతన అనుకుంది. ఇలాంటి పనులు నాకు ఇష్టం లేదు అంది చేతన. ఈ పనులు నీకు ఇష్టం లేదంటే నిజంగా నీకు ఇష్టం లేని పనులు నీ చేత చేయించాల్సి వస్తుంది అన్నాడతను. అంటే ఆడపిల్లవు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ అతడు పక్కకు వెళ్ళాడు. ఏం చేయాలో తోచక అక్కడే నిలబడి ఉన్న చేతనకు కిల్లర్ కనిపించాడు. అతన్ని చూడగానే మర్యాదస్తుడనిపించింది. అతడి ముఖంలో రక్షణ కనపడింది ఆమెకు.
ఆ యువకుడి నుంచి తప్పించుకునేందుకు ఆమె కిల్లర్తో చనువుగా మసిలింది. ఇద్దరూ థియేటర్లో కూర్చున్నాక ఆ యువకుడు వచ్చి కిల్లర్ని బయటకు పిలిచాడు. కిల్లర్ బయటకు వెళ్ళగానే శంకరం ఆమె పక్కకు వచ్చి కూర్చున్నాడు. నువ్వెక్కడున్నావు అంది చేతన ఆశ్చర్యంగా. నా టికెట్స్ వేరే ఉన్నాయి అన్నాడు శంకరం. ఏమిటిదంతా? చెల్లాయి, నా మాట విను. నీ సీట్లోకి ఎక్స్చేంజ్ మీద నా మిత్రుని పంపిస్తాను. నువ్వు సీటు మారిపో అన్నాడు శంకరం. ఎందుకు? నీకు అందచేయబడే వస్తువు నీ వ్యానిటీ బ్యాగ్లో పట్టే సైజులోనే ఉంటుంది. ఇందులో ప్రమాదమేమీ ఉండదు. కాదంటేనే ప్రమాదం. ఏమిటా ప్రమాదం? నా నోటితో నేను చెప్పలేను. అన్నయ్య, నువ్వెందుకు చెడు స్నేహాలు పట్టావు? నీ ఇబ్బంది ఏమిటో చెప్పు. వీలుంటే నీ స్నేహితులను పోలీసులకు పట్టిద్దాం అంది చేతన. చెల్లాయ్, అన్నయ్యగా నీ మేలు కోరి నిన్ను హెచ్చరిస్తున్నాను. నన్ను ఇక్కడైనా కూర్చోనివ్వు, లేదా సీటు మారిపో. లేకుంటే నీకే అన్యాయం జరిగినా నేను సాయపడలేను అన్నాడు శంకరం గంభీరంగా. సరిగ్గా అప్పుడే కిల్లర్ తిరిగి వచ్చాడు. నీ కథ చిత్రంగా ఉంది. అందరూ నీకోసమే ఎందుకు ప్రయత్నిస్తున్నారో నాకు తెలియడం లేదు అన్నాడు కిల్లర్. నాకు తెలియటం లేదు అంది చేతన. నువ్వు నన్నే ఎందుకు ఎన్నుకున్నావు? మీ ముఖంలో నాకు రక్షణ కనపడింది. ఏమిటి నా ముఖంలోని ప్రత్యేకత? మీ మీసాలు. కిల్లర్ చేయి అప్రయత్నంగా మీసం దువ్వింది. తన మీసం చూసి ఆడపిల్ల రక్షణ కోరడం ఇది మొదటిసారి కాదు. ఒక యువతి తనను రక్షణ కోరితే అపార్థం చేసుకున్నాడు. ఫలితంగా ఆమె హత్య చేయబడింది. ఇప్పుడు చేతన తన నుండి రక్షణ కోరుతోంది. ఈమెను తను రక్షించి తీరాలి. మిస్ చేతన, నీ అదృష్టం గొప్పది. నేను నిన్ను రక్షించగలను. చేతన జీవం లేని నవ్వు నవ్వింది. ఇప్పుడు నిన్నెక్కడ దిగబెట్టాలో చెప్పు అన్నాడు కిల్లర్. అది నాకే తెలియటం లేదు అంది చేతన. ఎందుకని? అన్నయ్య దగ్గరకు వెళ్లడంలో ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు సుధ ఇంటికి వెళ్లాలన్న భయం వేస్తోంది. అన్నయ్య స్నేహితులు సుధకు ప్రమాదం తలపెడతారేమోనని భయంగా ఉంది. నా కారణంగా ఆ కుటుంబం ప్రమాదంలో పడటం నాకు ఇష్టం లేదు అంది చేతన. ఇన్నాళ్ళు లేని ప్రమాదం ఆ కుటుంబానికి ఈరోజే ఎందుకు వస్తుంది? ఈరోజు అన్నయ్య స్నేహితులు నన్ను పట్టుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నారు అంది చేతన. అయితే ఒక పని చేద్దాం అన్నాడు కిల్లర్. ఈ రాత్రికి నువ్వు నా వ్యాన్లో పడుకో. నా వ్యాన్ ఇన్స్పెక్టర్ చంద్రకాంత్ ఇంట్లో సురక్షితంగా ఉంటుంది. లోపల నువ్వు ఉన్నట్లు ఇన్స్పెక్టర్కి కూడా తెలియదు. నా వ్యాన్లో సదుపాయాలు స్టార్ హోటల్లో కంటే బాగుంటాయి అన్నాడు మళ్ళీ కిల్లర్. మీ ఇష్టం అంది చేతన. డ్రైవింగ్ సీట్లో నుంచి లోపలకు దారి ఉంది. ఆ తలుపు తీసి కిల్లర్ చేతనను లోపలికి తీసుకుని వెళ్ళాడు. అక్కడి ఏర్పాట్లు చూసి చేతన తెల్లబోయింది. ఇదంతా ఏరోప్లేన్ మోడల్. రాత్రి నువ్వు సుఖంగా గడపొచ్చు. ఇంకో విశేషం, ఇది సౌండ్ ప్రూఫ్. లోపల నువ్వే చప్పుడు చేసినా బయటకు వినపడదు. చేతన విచిత్రంగా అక్కడ సదుపాయాలు చూస్తోంది. కిల్లర్ లోపలున్న క్యారియర్ విప్పాడు. అందులో చపాతీలున్నాయి. ఘుమఘుమలాడే కూర్మా ఉంది. ఇద్దరూ చపాతీలు తిన్నారు. కిల్లర్ తను మంచినీళ్లు తాగి ఆమెకు మంచినీళ్ళు ఇచ్చాడు. కడుపు నిండిపోయింది అంది చేతన. పళ్ళు తింటే తప్ప కడుపులో చల్లగా ఉండదు అంటూ కిల్లర్ 2 బత్తాయిలు ఒలిచి ఒకటి ఆమెకి ఇచ్చాడు. మొహమాట పడుతూనే చేతన పండు తింది. ప్రమాదం నుంచి రక్షించడమే కాదు, మీ ఆతిథ్యం వల్ల కూడా నేను మీకు రుణపడి ఉన్నాను అంది చేతన. నేను నిన్ను రక్షించగలనో లేదో ఇంకా నాకు తెలియదు. నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ విషయంలో నాకంటే బాగా ప్రయత్నించగల వారెవరూ ఉండరని నీకు హామీ ఇవ్వగలను. ఇక ఆతిథ్యం సంగతి అంటావా? అందుకు రుణపడనవసరం లేదు. నా రుణం తీర్చుకునే అవకాశం నీకు ఇస్తాను అన్నాడు కిల్లర్. నేను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాక మీకు తప్పకుండా ఆతిథ్యం ఇచ్చి కొంత రుణం తీర్చుకుందుకు ప్రయత్నిస్తాను అంది చేతన. సరే, నువ్విక విశ్రాంతి తీసుకో. హరిహరాదులు వచ్చినా ఆఖరికి నువ్వే కావాలనుకున్నా కూడా ఇక్కడి నుంచి బయటపడలేవు. నేను తిరిగి వచ్చి తలుపు తీసే వరకు లోపల బుద్ధిగా ఉండు అంటూ కిల్లర్ అక్కడి నుంచి బయటకు వచ్చి బయట నుంచి తలుపు వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. హెచ్చరిక నవల మొదటి భాగం సమాప్తం. తరువాయి కథ రెండో భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.